పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు. అమెరికాలో మహిళలకి ప్రాధాన్యం అనేటటువంటిది, యూరప్ దేశాలు మహిళలకు ప్రాధాన్యం అనేది స్వేచ్ఛగా జీవిస్తారు. కానీ వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టరు. పేరుకి మాత్రమే సమాన హక్కులు అంటారు కానీ అధికారంలో వాళ్ళని రానియరు. అమెరికా చరిత్రలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్న అధ్యక్షులుగా మహిళ ఉన్నారా? ఇంతవరకు లేరు. మనకంటే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. అది 100 సంవత్సరాలకు పైబడిన చరిత్రలో అమెరికాలో ఒక్కళ్ళంటే ఒక్క మహిళ కూడా 100 ఏళ్లలో అధ్యక్షురాలు కాలేదు. భారతదేశంలో మనకు ప్రతిభా పాటిల్ దగ్గర నుంచి ఇద్దరు మహిళల అధ్యక్షుడు అయ్యారు. అట్లాగే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసింది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి మన దేశంలో. స్పీకర్గా చేశారు మహిళలు, సుమిత్ర మహాజన్ దగ్గర నుంచి ఇట్లాగా. కానీ వాళ్ళ దేశంలో మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు కమలా హ్యారిస్ క్రిందసారి అధ్యక్షురాలుగా ప్రజలే ఓడించారు. డెమోక్రాట్ల అభ్యర్థిగా ఆవిడ ఓడిపోయింది. కానీ ఈ దఫా కూడా ఆమె డెమోక్రాట్ల అభ్యర్థి అన్న ప్రచారం జరుగుతోంది. అలాగే రెప్ ఎవోక్ ఆమె వైస్ ప్రెసిడెంట్ అని 2028 ఎన్నికల్లో అధ్యక్ష ఉపాధ్యక్ష 2 పదవులకి కూడా మహిళని పెట్టేందుకు సిద్ధమవుతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నమాట.